రాజకీయం హైదరాబాద్ కు చేరుకుంది. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉన్నారు. నిన్న చెన్నై వెళ్లిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఉన్నారు. 5 ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేశారు. తమిళనాడు రాజకీయం హైదరాబాద్ కు చేరుకుంది. తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉన్నారు. నిన్న చెన్నై వెళ్లిన తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఉన్నారు. 5 ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేశారు. రైట్, తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, తమిళనాడు రాజకీయం తెలంగాణకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో తమిళనాడు ఎమ్మెల్యేలు 5 మంది, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తమిళనాడుకు తాజాగా జరిగిన ఎన్నికల్లో. ఆ 5 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం టీవీకే పార్టీకి మద్దతుగా లేఖను కూడా ఇచ్చారు. విజయ్ కు మద్దతుగా తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 ఉన్నారు. అయితే నిన్నటి వరకు కూడా ఎమ్మెల్యేలను ఫస్ట్ బెంగళూరు తరలించారు. బెంగళూరుకి క్యాంపుకు తరలించారు. ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వాస్తవానికి నిన్న వీసీకే పార్టీ విజయ్ కు మద్దతు ఉపసంహరించి ఏదైతే మద్దతు మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో గవర్నర్ విజయ్ కు ప్రమాణ స్వీకారం చేసేదానికి అవకాశం ఇవ్వలేదు. ఇందులో భాగంగానే వాళ్ళు బెంగళూరు నుంచి క్యాంపు హైదరాబాద్ కు మార్చారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాస్త ఇక్కడ ఉంటే ఎమ్మెల్యేలు సేఫ్ గా ఉంటారు. ఇతర పార్టీలను వాళ్ళు సంప్రదించే అవకాశం ఉండదు. సో ఇతర క్యాంపుల్లోకి వెళ్లకుండా ఉండేదానికి తమిళనాడుకు సంబంధించిన 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఇక విజయ్ కి వీసీకే పార్టీ మద్దతు ఇచ్చే అంశం మీద ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మ్యాజిక్ ఫిగర్ 118 తమిళనాడు అసెంబ్లీకి సంబంధించి. ప్రస్తుతం విజయ్ దగ్గర 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మద్దతు ఇస్తారు. అంటే 112 ప్లస్ సిపిఐ 2, సిపిఎం 2, మొత్తంగా విజయ్ కి 116, మ్యాజిక్ ఫిగర్ 118 గాను 116 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. మరొక 2 ఎమ్మెల్యేల కోసం విజయ్ ప్రయత్నాలు చేస్తారు. ఈ లోపల ఏదైనా జరగవచ్చు తమిళనాడు రాజకీయాల్లో అనే ఉద్దేశంతో ఇంకోవైపు ఏఐడిఎంకే ఏదైతే పళనిస్వామి కూడా క్యాంపు చేస్తున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి ఆహ్వానించాలంటూ కూడా ఆయన వర్గం సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడులో అనిశ్చితి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇక్కడే ఉంచే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా కర్ణాటకకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పట్లో కూడా ఇదే పరిస్థితి. కర్ణాటకలో కూడా అప్పట్లో జరిగిన ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఎవరికి మెజార్టీ రాని సందర్భంలో యడియూరప్పకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది అప్పట్లో. అప్పుడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించారు. ఇక్కడ క్యాంపు కూడా చేశారు. సో మొత్తానికైతే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఆధ్వర్యంలో వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఇక ఈ రోజు రేపు కూడా వాళ్ళు ఇక్కడే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ విజయ్ కనుక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయనకు అవకాశం వస్తే కనుక మళ్ళీ తిరిగి వాళ్ళు తమిళనాడుకి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు తమిళనాడుకు సంబంధించిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడే మానిటరింగ్ చేస్తారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ అంశం మీద సీరియస్ గా దృష్టి సారించింది. విజయ్ కి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రంగంలో దిగి నిన్న సిపిఐ, సిపిఎం తో మాట్లాడడం జరిగింది. ఇక వీసీకేకి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదంటే నెక్స్ట్ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.